హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో చాలా వరకు ఎంఎల్ఎం ఇండస్ట్రీ అన్నది గుడ్ గ్రోతింగ్‌లో ఉందండి. 2016, 17 ఆ ప్రాంతాలలో చాలా వరకు యొక్క మార్కెటు గ్రోతింగ్ రేట్ కొద్దిగా తక్కువ ఉండింది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎంఎల్ఎం కంపెనీలు 2 ఉన్నాయి. ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్ చేసేటువంటి కంపెనీ కూడా ఓన్‌గా ఒకటుంది. సో, నేను అన్ని రకాల సాఫ్ట్‌వేర్ సర్వీసులనేది అందిస్తున్నాను. సో, ఓన్ కోడింగు అన్నీ మాకే ఓన్‌గా ఉంటాయన్నమాట. మనము సెకండ్ అంటే రీసేలర్స్ అయితే కాదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేంటంటే ఎంఎల్ఎం ఇండస్ట్రీ ఎందుకు అంత గ్రోతింగ్‌కొచ్చింది? సో, ఎలా నేను ఈ యొక్క ఎంఎల్ఎం ఇండస్ట్రీ అనేది గ్రోత్ అయిందని చెప్పేసి ఎలా చెప్తున్నానంటే, ఒకప్పుడు ఎంఎల్ఎం ఇండస్ట్రీలో నేనొచ్చినప్పుడు 2017 ప్రాంతంలో నేను ఈ యొక్క ఇండస్ట్రీని గురించి తెలుసుకున్నాను. సో, చాలా కంపెనీలలో వర్క్ చేశాను. తర్వాత నాకంటూ 2023లో ఒక ఎంఎల్ఎం కంపెనీ పెట్టుకున్నాను. సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదండోయ్! ఎంఎల్ఎం కంపెనీ పెట్టుకున్నాను. ఆ కంపెనీ పేరే ఎన్‌విఎం స్పోకెన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌నే నేను ఎంఎల్ఎంకి తీసుకొచ్చినాను. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ బాగా సేల్ అవుతున్నాయి ఎంఎల్ఎం ప్రాసెస్ గుండా మూవ్ ఆన్ అనేది అవుతుంది. రీసెంట్‌గా నేను 1 మంత్ బ్యాకు వీఆర్ షాపీ అని చెప్పేసి ఒక మంచి ఎంఎల్ఎం కంపెనీ స్టార్ట్ చేశాను. వీఆర్ షాపీలో టీ షర్ట్లు దొరుకుతాయి మీకు. ఓకేనా? సో, ప్లాన్ వీఆర్ షాపీని కొడితే వస్తది. ఇది పక్కన పెడితే సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉంది. అన్ని రకాల సాఫ్ట్‌వేర్లు మేము అందిస్తాం. ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్సే కాదు, మీకు సూపర్ మార్కెట్స్ సాఫ్ట్‌వేర్ కావాలన్నా, మీరు ఒక బిజినెస్ పెట్టుండారు. బిజినెస్‌లో ఒక బిల్డింగ్ సాఫ్ట్‌వేర్ కావాలా, ఎనీథింగ్ ఏదైనా కూడా సరే మాకు సాఫ్ట్‌వేర్ గుండా ఇది కావాలి. మాకు ఒక కాలేజ్ ఉంది. స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఇలా ఉండాలా, ఇలా ఎవ్రీథింగ్ మేము ఏదైనా కూడా సరే సాఫ్ట్‌వేర్ గుండా చేస్తాం. ఎందుకంటే మేము రీసేలర్స్ కాదు, కాపీ పేస్టర్స్ కాదు, ఓన్‌గా కోడింగ్ చేసి, డెవలప్ చేసి మీకు సర్వీస్ అనేది అందిస్తాం. ఇది పక్కన పెడితే ఎంఎల్ఎం ఇండస్ట్రీ ఎందుకు ఇంత గ్రోత్ అయిపోయింది అనేది కదా మెయిన్ మనం దీంట్లో చెప్పుకోవాలి. నేను జాయిన్ అయినప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ గానీ, లేదంటే మా రిలేటివ్స్ గానీ, లేదంటే ఇంకెక్కడైనా ఎక్కువ శాతం దీని గురించి నెగెటివ్‌గా చెప్పుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైందంటే నేను ఎంఎల్ఎం సాఫ్ట్‌వేర్ సర్వీస్ అనేది అందిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. బిర్యానీ తింటారు చూస్తిరా? బిర్యానీ. బిర్యానీని కూడా ఎంఎల్ఎం చేసేస్తున్నారు చాలామంది. టీ డైలీ మనం టీ తాగుతాం. దాన్ని కూడా ఎంఎల్ఎం చేసేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అంటే టీ రూ. 10. ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చామనుకో, ఒకరిని టీ తాగేటట్టు నువ్వు ప్రిపేర్ చేసావు, రెఫర్ చేస్తే నీకు ఒక రూ. 2, రూ. 3 ఇస్తాను అని చెప్పేసి చెప్పే రోజులు వచ్చేసినాయి. బైక్ కంపెనీలు చాలా వరకు మనం షోరూమ్లలో బైకులు కొంటూ ఉంటాం. అవి ఒకప్పుడు ఎంఎల్ఎం ఇండస్ట్రీలోకి రాలా, కానీ ఈరోజు వచ్చేసినాయండి. సో, గోల్డ్ షోరూమ్‌లో చాలా వరకు మనం ఒకప్పుడు గోల్డ్ కొనాలంటే గోల్డ్ షోరూమ్‌కి వెళ్తాం, కొంటాం. కానీ ఈరోజు గోల్డ్ కొనాలంటే కూడా ఎంఎల్ఎం కంపెనీస్ ఉన్నాయి. గోల్డ్ ద్వారా ఎంఎల్ఎం చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. తమాషా అయిన విషయం కాదు ఇది. కమ్మింగ్ సూన్ ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్‌లో రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా చూస్తారు. సో, ఎవ్రీ బిజినెస్ మోడల్, సర్వీస్ మోడల్ అయినా, ప్రోడక్ట్ బేస్ మోడల్ అయినా ఎంఎల్ఎం ఇండస్ట్రీకి వచ్చేస్తాయి కంపల్సరీగా, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు దీనికి వస్తున్నాయంటే ప్రోడక్ట్ అన్నది ఈజీగా మూవ్ ఆన్ అనేది అవుతుంది. ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటేనే మార్కెట్లోకి ముందుకి వెళ్తుంది. ఒక పర్సను డబ్బు సంపాదిస్తాడు కాబట్టి, ఇప్పుడు ఏమీ తెలియనటువంటి పర్సను అంటే బయట ట్రెడిషనల్ మార్కెట్లో అయితే ఎవరో సెలబ్రిటీస్ని పెట్టి మనం పబ్లిసిటీ అనేది చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నార్మల్ పర్సన్ ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒకదాన్ని మీ యొక్క కంపెనీలో పర్చేజ్ చేయడం వల్ల తనకు మెంబర్షిప్ అనేది వస్తుంది. ఎవరికైనా ఒకరికి తనకు తెలిసిన వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ ద్వారా చెప్తున్నాడు కాబట్టి తనకి ఏదో ఒక అమౌంట్ అనేది ఇస్తున్నాం మనం ఆ యొక్క ప్రోడక్ట్ వాళ్ళు కొన్నప్పుడు. సో, దిస్ ఈజ్ అమేజింగ్ కదండి ఇది. సో, మామూలు విషయం కాదు ఇది. సో, దీనివల్ల ఎంత మార్పు అనేది వస్తున్నదంటే మార్కెట్లో మైండ్ బ్లోయింగ్. కళ్ళారా నేను చూసి చెప్తున్నాను. ఒకప్పుడు ఈ కంపెనీలే చాలా వరకు ఎక్కడో పెద్ద పెద్ద వెస్టేజు, యాంబే, ఆర్‌సీఎం లేదంటే ఒరిఫ్లేము అలాంటి కంపెనీల పేర్లు చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఎంత మార్పు వచ్చిందంటే మార్కెట్లో అంత మార్పు వచ్చిందండి. ఇంకా మాటలు లేవు, నో వర్డ్స్ టు ఎక్స్‌ప్లెయిన్. సో, కాబట్టి ఎంఎల్ఎం ఇండస్ట్రీలో
ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ని మనము సెలెక్ట్ చేసుకోవడమే ఇంకా పెండింగ్. మీ యొక్క ప్రోడక్ట్ ఉంటుంది, ప్రోడక్ట్ అండ్ మంచి సాఫ్ట్వేర్, ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. ఇంకా లీగల్ డాక్యుమెంట్స్, ఈ యొక్క జిఎస్టీలు మనకి ఇన్కమ్ వస్తే ఎవరు కూడా పే చేయకుండా ఉంటారు చెప్పండి? ఖచ్చితంగా పే చేస్తాం. సో ఇక్కడ మనము ఎంఎల్ఎం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రాకుండా ఇంకా ముందుకు అనేది వెళ్ళాలంటే మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది అందించాలా. అట్ ది సేమ్ టైం ఒకవేళ సర్వీస్ అందించిన సర్వీస్ అన్నది వాళ్ళ ఇన్కమ్ ద్వారా జాయిన్ అవుతారు, ఒక ఇన్కమ్ పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటారో సర్వీస్ తీసుకుంటారో దానికి రీజనబుల్గా, ఎథికల్గా, నమ్మదగిందిగా ఉండాలి. అప్పుడుదా మనము లైఫ్ టైం ఈజీగా మార్కెట్లో నిలబడతాము. సో ఈ విధంగా ఎవరైతే ఎంఎల్ఎం ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి, మంచి గ్రోతింగ్ నేను తీసుకురావాలి, నా ప్రోడక్ట్ నేను ఎంఎల్ఎంలో తీసుకురావాలని చెప్పేసి అనుకుంటారో మీకు మంచి సూపర్ క్వాలిటీ సాఫ్ట్వేర్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను. యాజ్ ఏ ఎంఎల్ఎం సాఫ్ట్వేరు డెవలప్ చేసేటువంటి పర్సన్గా. సో మీకు సూపర్ క్వాలిటీ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. లేదా ఏరే బిజినెస్లకి మీకు సాఫ్ట్వేర్ ఏదైనా కావాలన్నా, మాకు హోటల్ ఉండాలి, మాకు సూపర్ మార్కెట్ ఉండాలి, మాకు ఒక డీమార్ట్, ఒక ఇంకేదైనా బిజినెస్ ఉండాలి, మాకు ఒక కాలేజ్ ఉండాలి, మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి, మాకు ఒక బట్టల షాప్ ఉండాలి, మాకు బిల్లింగ్ సాఫ్ట్వేర్ కావాలా, ఎనీథింగ్ ఏదైనా, మాకు ఒక సర్వీస్ సెంటర్ ఉండాలి, మాకు ఇది ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తాం, గవర్నమెంట్కి జాబ్స్ ట్రైనింగ్ ఇస్తాం, అలాంటి ఇన్స్టిట్యూట్ ఉన్నది, మాకు ప్లే స్టోర్లో యాప్ కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ సైడ్ నుంచి సర్వీస్ అందించడానికి, బెస్ట్ క్వాలిటీగా అందించడానికి మేము రెడీ. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. డైరెక్ట్గా మీరు ఆఫీస్కి కూడా రావచ్చు. నెంబర్కి కాల్ చేసినారంటే నేను మీకు, ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిటర్న్ కాల్ చేస్తాను మీకు. లేదంటే నార్మల్ కాల్ చేసినా కూడా నేను రిటర్న్ కాల్ చేస్తాను. సో మేబీ ఇలాంటి, ఇప్పుడు నేను ఏ వర్క్లో ఉన్నాను మీతో మాట్లాడుతున్నాను, అలాంటి వర్క్లో ఉన్నప్పుడు మాట్లాడలేను కదా. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో లేట్గా రిప్లై అనేది ఇస్తాను. ఓకే. సో అండ్ ఆల్సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఎంఎల్ఎం ఇండస్ట్రీ అన్నది మంచిగా గ్రోత్ అవుతున్నది. దయచేసి ఫేక్ కాన్సెప్ట్లు పెట్టేవాళ్ళు, జనాల్ని మోసం చేయాలనుకునే వాళ్ళు దయచేసి కూడా అలాంటి కాన్సెప్ట్లు పెట్టొద్దండి. అవి పెట్టినా లైఫ్ లాంగ్ నిలబడవు. మనం ఒకవేళ డబ్బు సంపాదించుకున్నా ఆ డబ్బు మన దగ్గర నిలబడదు. సో కాబట్టి ఇండస్ట్రీ మనకు లైఫ్ ఇస్తున్నది. సో మనము జెన్యూన్గా మార్కెట్లో ఉందాం. ఓకే, ఆల్ ద బెస్ట్.